సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD91 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరు కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో షార్ట్ సర్క్యూట్. అర్జీలు స్వీకరిస్తున్న శంకరన్ హాల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు సిబ్బంది వెంటనే స్పందించడంతో ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. విద్యుత్ నిలిపివేతతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల రంగాల్లో చారిత్రాత్మక మార్పులకు నాంది పలికిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రెస్ మిత్రులందరూ మన భరత్ గౌడ్ గారు పర్సనల్గా కలిసారు. అందరినీ రావడం మా సికింద్రాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా వర్ధిల్లాలి. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అటువంటి నాయకుని, మహానాయకుడు, బడుగు బలహీన వర్గాల నేత, నిత్యం కృషి వలుడు మన కిషన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ముఖ్యంగా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్ల సమక్షంలో మేము చేసుకోవడం చాలా సంతోషం. దయచేసి మా ప్రెస్ మీట్ గారండి, డిజిటల్ పేమెంట్లో ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉన్నది ఈరోజు భారతదేశం. అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరు చూస్తున్నారు ఈరోజు భారతదేశం మొత్తంలో ఓవరాల్గా గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఐఐఎంలు మేము తెచ్చినాం, ఎయిమ్స్ మేము తెచ్చినాం, ఐఐటీలు మేము తెచ్చినాం అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు తెచ్చిన ఐఐఎంలు అంతకుముందు 60 సంవత్సరాల్లో వాళ్ళు 60 ఏళ్లలో చేసిన దానికంటే ఈ 12 సంవత్సరాలు మోడీ గారు 5 రెట్లు, 10 రెట్లు, 8 రెట్లు చేసినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డిజిటల్ పేమెంట్స్లో భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం లేదప్పుడు. మీరు ఎయిర్పోర్ట్స్ చూసినట్టయితే ఒకప్పుడు కేవలం భారతదేశం అంతా 74 మాత్రమే ఉంటుండే, ఈరోజు 160 ఉన్నాయి. అంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవే నెట్వర్క్ చూసిన, ఎక్స్ప్రెస్ నా గురించి, నా ఊరి గురించి చెప్తాను. ఒకటి ఒక మీడియా మిత్రులను గమనించాలి. నాది నారాయణ ఖేడ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఒకప్పుడు మాకు 6 నుంచి 8 గంటల టైం పట్టేది. ఒక కారులో రావాలన్నప్పుడు 6 గంటలు ఉండేది. అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ హైవేస్కి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఊరు నుంచి హైదరాబాద్కి కేవలం 2 గంటల్లో మాత్రమే వస్తున్నాం. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు వేసినటువంటి 161 నేషనల్ హైవే, ఒక హైవే రావడం ద్వారా మా ఎంతో దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్కి కనెక్టివిటీ లేదన్నటువంటి ప్రాంతానికి ఈరోజు కేవలం 2 గంటల్లోపు వెళ్ళేటువంటి ఒక సౌలభ్యం దొరికింది. దాంతో హైదరాబాద్ నుంచి 200-180 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ మీడియా సంవాద్ అనే యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దలు గౌతమ్ రావు గారు, అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దలు సంగప్ప గారు, అలాగే ఒక 12 సంవత్సరాల అభియాన్ కన్వీనర్ మరియు తెలంగాణ రక్షణ
జనసేన అధ్యక్షురాలు కవిత సోమవారం మందమరిలో పర్యటించారు. బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా కాశీపేట మైన్ 1 పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. కార్మికులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసిరు, పర్సంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలేమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సంటేజ్ ఇస్తామని చెప్పింది. ఈసారి కూడా అట్లనే వేస్తారు. అందుకే నేను ఇంత శాతం అంత శాతం అని అడగా. అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి ఇరు మీరు. అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఎంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని ఏఐసిటి వాళ్ళు మిగతా అన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్రోహ పార్టీ. కార్మికులను కూడా మీరు అన్యాయం చేసిరు కాబట్టి కంపల్సరీ ఇంతకుముందు వచ్చినటువంటి మ్యాక్సిమం అమౌంట్ మీద 10,000 ఎక్కువ చేసేయాలి, కానీ ₹1 తగ్గినా ఊరుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు అలియాస్ నేమ్స్ ఈ నిర్ణయం తీసుకోండి. మీరు ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సెక్రటేరియట్లో కూర్చొని అలియాస్ నేమ్స్ని ఇబ్బంది లేకుండా విజిలెన్స్ కేసులో పేరు పెట్టి కార్మికులను వేధించకుండా డైరెక్ట్గా అలియాస్ నేమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ మ్యాన్ రైడింగ్ మెషిన్ అని ఒకటి ఉంటుంది. అది లోపలికి 3 కిలోమీటర్లు మైన్ల కార్మికులు తీసుకుపోయే మెషిన్. ఇవాళ మేము పోయి వచ్చినటువంటి కాశీపేటలో 300 మంది షిఫ్ట్కి కార్మికులు మైన్లకు దిగాలంటే కేవలం 70 సీట్లు ఉన్నాయి. అవి ఆ 70 సీట్లు ఎన్నిసార్లు తిరుగుతాయి? 8:30 లోపల కార్మికులు లోపలికి పోవాలి. 8:30 లోపల దిగితేనే వాళ్ళకు మస్టర్ వేస్తారు, లేకపోతే వేయరు. అదే 8:30 కాగానే బంద్ చేస్తున్నారు. మరి పోనీ మేనేజ్మెంట్ కానీ ఇంకోరు కానీ వాడాలంటే ఎనీ టైం ఆన్ చేస్తున్నారు. ఇదెందుకు? ఇంత జులుం ఎందుకు? మీకు కరెంట్ అయితే ఫ్రీగానే ఉంటుంది కదా, కరెంట్ ఏం ఖర్చు కాదు కదా అదనంగా. ఎందుకోసం ఇట్లా చేస్తున్నారు? ఇంత సాడిస్టిక్ వ్యవహారం చేయడం ఎందుకు? మీరు ఎక్కడన్నా చూడండి, వేరే దేశాలలో, అది పోలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా కార్మికులు బాగుండాలి, కార్మికుల యొక్క హక్కులు పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్యాలు పనిచేస్తాయి తప్పితే ఇంకోటి కాదు. సరైనటువంటి పని చేసేటటువంటి వాతావరణం ఉంటే మా తెలంగాణ బిడ్డలు, మా సింగరేణి బిడ్డలు భూమిలోకెళ్ళి బొగ్గు కాదు బంగారం తీసుకొని బయటకు వస్తారు. మరి అంత కష్టపడే తత్వం ఉన్నటువంటి ఆ బిడ్డల్ని ఇట్లా మేనేజ్మెంట్ హింస పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ అన్ఫిట్ అయిన వాళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నారు, 1000 మంది పైగా. దానిలలో కొంతమందిని ఏం చేసిండ్రు, విజిలెన్స్ పేరు. విజిలెన్స్ ఏంటంటే పెద్ద జోకు. 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ అంట. ఎందుకంటే 10th క్లాస్ ఎందుకు? అసలు సింగరేణిలో ఎక్కడన్నా రూల్ ఉందా? ఏదైనా ఉద్యోగంలో చేరేటప్పుడు ఉన్నదా? చదువు అనేది ప్రామాణికమే కాదు. ఇప్పుడు 10th క్లాస్ లేదని చెప్పి విజిలెన్స్ కేసు పెడుతురు. అంటే ఇదంతా కుట్ర ఏంటంటే ఏదన్నా చేయాలి, మ్యాన్ పవర్ తగ్గియాలి, లాభాలు వస్తలేవని చెప్పాలి, గనులు మూసేయాలి, సంస్థను మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. దీన్ని మాత్రం నేను కానిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి విజిలెన్స్ పేరుతో పెండింగ్ పెట్టిన కేసులన్నింటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేడ్చల్ జిల్లాలో ఓ దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 గుడులు 7 టెంపుల్స్ ప్రాంతంలో తెల్లవారుజామున గుడి తలాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు అప్రమత్తంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంటర్లో 950 మార్కులు. విద్యార్థికి కరెంటు తీగ తగలడంతో మృతి చెందాడు. ఘటన మియాపూర్లో జరిగింది. మృతుడు మహేష్ జాదవ్ చెరుకు రసం వ్యాపారంలో తండ్రికి సహాయం చేస్తూ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. మృతుడు ఇంటర్ పరీక్షల్లో 950 మార్కులు సాధించాడు. ఘటన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. మియాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం రాజు తినే ఫుడ్ అనమాట. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ బీజేపీ రావాలని ప్రజలు కోరుతున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నేడు హైదర్ నగర్ లో డివిజన్ లో వీరు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 100కి 100% బీజేపీ పార్టీ గెలవబోయే వాతావరణం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో 1,40,000 ఓట్లకు పైగా నకిలీ ఓటర్లను గుర్తించామని వాటి వివరాలతో కూడి ఎలక్షన్ కమిషన్ కు తెలియజేయడంతో 40,000 కోట్లు తొలగించారని ఇంకా మిగిలిపోయిన వాటిపైన తమ పోరాటం ఉంటుందని తెలిపారు. भारत माता की जय।
ఒకసారి చూడరా అన్నా పని చేస్తుంది, పార్టీ పనిచేస్తుంది. పార్టీ సంక్షేమ పథకాలు, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం విజయాలు, 12 సంవత్సరాల ఈ ప్రయాణము, దాని గ్రాఫ్ రేజ్ అయింది అందరికీ తెలుస్తుంది. కానీ అది లోపలికి బస్తీలకు ప్రతి ఓటర్ దగ్గరికి చేర్తలేదు. దానికి కారణం ఎన్నోసార్లు బాధపడ్డారు ఎంపీ గారు చెప్పి, సోషల్ మీడియా యాక్టివిటీ లేదు. ఎంతసేపు ఎవరో గాసిప్స్ వస్తే దాన్ని ఎవరికో అట్లా ఫార్వర్డ్ చేసి చూసుకుంటున్నారు. సోషల్ మీడియా మాత్రమే కాదు, మన పార్టీ లైన్ లో పార్టీ అచీవ్ వస్తున్నాయి అని చెప్పేసి మరి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 2000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గత 12 సంవత్సరాల్లో అధికార పార్టీలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు అధికార పార్టీలో ఉంటాడు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అన్నాడు. అన్ని పార్టీలు మారుతాడు. సో ఇలా మేము ప్రశ్నించేది ఏంటంటే, నువ్వు 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చిన ముందు ఈ రోజు 100 రోజుల ప్రణాళిక అని 2000 కోట్లతోటి మీరు అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని మునిగిపోతున్నాయి. అసలు విశ్వనగరం అంటారు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పక్కనే నిన్న మొత్తం ఖాళీ మునిగిపోయింది. మీరు హైడ్రా అధికారులు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంతసేపు అధికార పార్టీలో ఉంటావు, ప్రజల కోసం ఏమి కూడా చేయలేరు. సో ఇవాళ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ని చూసుకొని ఓన్లీ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెడుతున్నారు, అది ప్రజలు చూస్తున్నారు. సో తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 3వ స్థానం, మొన్న సర్వేలు కూడా వచ్చినాయి, 3వ స్థానం. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఓట్ వేసే పరిస్థితి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ నంబర్ 1 ఉంది. ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేము అన్ని డివిజన్లో మేము గెలుస్తున్నాం. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి సమక్షంలో మేము పెద్ద ఎత్తున గెలుస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నాకు చాలా సంతోషము. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో హైదర్ నగర్ డివిజన్ లో ఒక బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ ఈ రోజే ఇనాగ్రేట్ అయింది. కానీ ఇక్కడ ఉత్సాహం కనబడుతుంది. ప్రజలు కోరుతున్నారు బీజేపీకి కావాలని, ఓటేయాలని. కానీ పోయినసారి కొన్ని తప్పులైనవి, ప్రత్యేకంగా ప్రచారంలో మీడియాలోనే మా తప్పులైనవి. ఆ తప్పులు కూడా సరిదిద్దుకుంటాము. వచ్చే ఎన్నికలలో షేర్లింగంపల్లిలో అన్నిటికీ 100% మేము గెలిచే వాతావరణం ఉంది. కానీ ఆ వాతావరణాన్ని ఉపయోగించి గెలుస్తాం కూడా అన్న నమ్మకం ఉన్నది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇదే విధానంగా ఎలక్షన్స్ వరకు. ఎలక్షన్స్ చూడబోతే ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాన్సిల్ అయితే అని అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఇదే. ఇక్కడ ఎస్ఐఆర్ ఉంది. ఎస్ఐఆర్ ఎక్సైజ్ మొదలు పెట్టింది ఎప్పుడో. తర్వాత పోయినసారి నా ఎలక్షన్స్, రవికుమార్ యాదవ్ గారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న షేర్లింగంపల్లి టీము 1,40,000 నకిలీ ఓట్లు లిస్టు తీసుకొని నేను, రవికుమార్ గారు, ఎంతో మంది ఎలక్షన్ కమిషన్ పోయి ఇచ్చినాం. ఇస్తే దాంట్లో 40,000 తగ్గించింది. కానీ ఇంకా 1,00,000 ఉండొచ్చు. ఆ 1,00,000 నిజంగానే కనీసం 60,000 నకిలీ ఓట్లు ఉంటాయి షేర్లింగంపల్లిలో. అవి తీసేయాలి. అదే కాక గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల ఎంతో మంది బీజేపీ కోరుతున్నారు, కానీ వాటికి ఓట్లు లేవు. వాళ్ళు ఐటీ ప్రొఫెషన్ ఉంటారు. వాళ్ళ రాజకీయాల మీద ఎక్కువ పట్టింపు ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ట్యాక్స్ కడతారు, ఓ మంచి సిటిజన్ గా ఉంటారు. కానీ వాళ్ళు లోకల్ రాజకీయాలు అంటారు. చాలా మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చింది. వాళ్ళ ఓటు కూడా నమోదు చేయాలని విజ్ఞప్తి. వాళ్ళు కూడా ముందుకు వచ్చి, ఎందుకంటే ఇది కేవలము జిహెచ్ఎంసీ యొక్క లోకల్ డివిజనే కాదు, ఇది రాష్ట్రం మీద, నగరం మీద, దేశం మీద ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా అందరూ, ఆల్ ది రెసిడెంట్స్ ఆఫ్ Sherlingampalli from other states also should register here is my request. Jayat. Number 15 repeat. ఖమ్మంలోని
12 బాలికపై 50 ఏళ్ల మహమ్మద్ గౌస్ పాషా లైంగిక దాడి చేయడమే కాకుండా మేడపై నుంచి కిందకు తోసేయడం అత్యంత దారుణమని విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని ప్రాంత సంయోజక వాణి సక్కుబాయ్ అన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలికను వాణి సక్కుబాయ్ దుర్గా వాహిని ప్రాంత సభ్యులు శిరీష, భవానీ, గాయత్రులు పరామర్శించారు. అనంతరం వాణి సక్కుబాయ్ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వెంటనే ఉరితీయాలన్నారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం తక్షణం అందించాలని, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి యావత్ సమాజం అండగా ఉండాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వెంటనే ఉరిశిక్ష పడేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే హృదయం అనేటటువంటి కదిలించి వేస్తుంది. మాకు చిన్న బిడ్డ, పసిబిడ్డ ఏం జరిగిందో తను స్పృహలోకి వచ్చి చెప్పేదాకా మనకు తెలియనటువంటి పరిస్థితి. ప్రమాదవశాత్తు పడ్డదనుకొని తల్లిదండ్రులు 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించినారు. అమ్మాయి స్పృహలోకి వచ్చి భయపడుతూ చెప్పినటువంటి, వెలుగులోకి వచ్చినటువంటి భయానకమైనటువంటి నిజం ఇది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఆ క్రూర మృగమే అంటున్నాం వాడు బ్రతకడానికి వీల్లేదు, ఉరిశిక్ష వేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, అదేవిధంగా అమ్మాయి జీవితాంతము తన యొక్క జీవన వృత్తి పొందేలా తల్లిదండ్రులకు భరోసా కలిగించాలి. ఒక తండ్రి స్థానంలో, ఒక పెద్ద స్థానంలో ప్రభుత్వం నిలబడుతూ ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. అందరూ హృదయాలన్నీ కూడా కదిలించి వేస్తున్నటువంటి సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి చిన్నారి అవంశుభం తెలియనటువంటి అమ్మాయి, 12 ఏళ్ల అమ్మాయిపై కిరాతకంగా, క్రూరంగా అమ్మాయిపై అత్యాచారం చేసి 4th ఫ్లోర్ 4వ అంతస్తు నుండి కిందికి పడేసినటువంటి ఘటన మన రాష్ట్ర వ్యాప్తంగా అందరి హృదయాలను, మానవత్వం కలిగినటువంటి అందరి హృదయాలను కదిలించి వేసింది. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను కలవడానికి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. పార్వతి గారు వాళ్ళ అమ్మని అడిగి వివరాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. అమ్మాయి పరిస్థితి బ్రతికున్న జీవితాంతము కూడా ఏమాత్రము జీవోత్సవంలో బతికేటటువంటి పరిస్థితులు అమ్మాయి పోయింది. నిజంగా ఏదో అడ్డుపడడం వల్ల అమ్మాయి ప్రాణం ఒకటి మనకు మిగిలి అమ్మాయి జరిగినటువంటి సంఘటనను మనకు ప్రపంచానికి తెలియజేసింది. చాలా తలుచుకుంటేనే బాధేస్తుంది. అసలు ఇంత కిరాతమైనటువంటి పని చేసినటువంటి అతనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఉరిశిక్ష వేసేలా మేమందరము కోరుకుంటున్నాము. అలాగే అమ్మాయి జీవితాంతము కూడా, ఎందుకంటే చిన్న ముక్కుపచ్చలాలని బిడ్డ చదువుకోవాలి, అమ్మాయి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలి. ఎందుకంటే కింది భాగం అంతా కూడా స్పందించినటువంటి పరిస్థితిలో అమ్మాయి ఉందనేటటువంటి డాక్టర్లు చెప్పాలనేటువంటి విషయం తల్లి చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మాయి జీవన వృత్తిగా ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని మేము దుర్గా వాహిని తెలంగాణ ప్రాంతం తరఫున కోరుతున్నాము. ఎందుకంటే జీవితాంతం అమ్మాయి బతుకున్నా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. చదువుకోవాలి, అమ్మాయి బలపడాలి, తల్లిదండ్రులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలంటే కూడా ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, అలాగే బట్టి విక్రమార్క అన్న గారు, మీరందరూ ప్రత్యేక చొరవ చూపించి అమ్మాయికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఫిక్స్డ్ డిపాజిట్గా అమ్మాయికి పేరు మీద చేసి జీవితాంతం అమ్మాయిని ప్రభుత్వం కేర్ తీసుకునేలా చూస్తూ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అలాగే చదువుకునేలా అమ్మాయి మానసిక స్థితిని కూడా మనము నిర్మాణం చేసేలా మన అందరి సహకారం ఆ తల్లిదండ్రికి కావాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి. కాబట్టి ఈ ఘటన ఏదైతే ఉందో ఇలాంటి మళ్ళీ జరగకుండా, ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా, ఈ చిన్నపిల్లలపై ఈ విధంగా క్రూరంగా పాఠశాలలో తెరుచుకోవడంతో హై స్కూల్ గేట్ కు తోరణాలు కడుతుండగా విద్యార్థికి కరెంట్ షాక్ తగిలింది. ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘటన జరిగింది. స్కూల్ పక్కన ఇల్లు ఉండడంతో ఆడుకోవడానికి వెళ్లిన రామ్ చరణ్ 13 సంవత్సరాలనే విద్యార్థితో ఉపాధ్యాయులు తోరణాలు కట్టించారు. తోరణాలు కడుతుండగా రామ్ చరణ్ కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే దేవరకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఉపాధ్యాయులు తరలించారు. బాధితుడు రామ్ చరణ్ కొండమల్లపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. హైదరాబాద్
హైదరాబాద్ పాత బస్తీ చాదర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ లో బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో బట్టలు ఆరవేయడాన్ని దేవాలయానికి చెందిన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కొందరు యువకులు దేవాలయ కుటుంబ సభ్యులపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన తెలుసుకున్న హిందూ సంఘాలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకులు వీరేందర్ యాదవ్, వినోద్, నరసింహ, రాజేష్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, బస్తీవాసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ కారే ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదుతో చాదర్గఢ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అక్బర్ బాగ్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దేవాలయం వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.